త్వరలో 3 నెలల్లో మాకు ఎన్ఆర్జీఎస్ నుండి 13 లక్షల రోడ్డు రావడం జరిగింది సార్. దానివల్ల నేను అభివృద్ధి పనులలో ముందుండాలి అని చెప్పేసి ఫస్ట్ అంటే నేను ఉండే విలేజ్లో కూడా రోడ్లు లేదు సార్. గత మా పుట్టుపూర్వం కాడికెళ్ళి తుర్కపల్లి విలేజ్ కూడా రోడ్ లేదు సార్. కానీ నేను అక్కడ రోడ్డు వేయకుండా ఇక్కడ మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకోవడం కోసము 13 లక్షల రోడ్ వస్తే ఆ గ్రామ పంచాయతీ ఒక 4 ఇళ్లకు రోడ్డు తక్కువబడినా కూడా మేము అందరం గ్రామ పంచాయతీ నుంచి మాకు జనరల్ ఫండ్ నుంచి ఒక 2 లక్షల నిధులు తీసుకొని మేము వెంటనే దీన్ని కంప్లీట్ చేయాలి, మేము అభివృద్ధి చేయాలి, అభివృద్ధి పనులలో మేము ముందుండాలని చెప్పేసి సార్ మేము అందరము గ్రామస్తులు కానీ వార్డు సభ్యులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరి సపోర్ట్ తోటి మేము ముందుండి వర్క్ నడిపించడం జరిగింది సార్. సో దాని మీద ఇక్కడ ఏందనంటే కొంతమంది రాజకీయ ఒత్తిళ్ళు అనేటివి నా మీద ప్రభావం చూపిస్తున్నాయి సార్. అన్నీ ఎక్కడియో ఫోటోలు తీసుకొచ్చి లాస్ట్ టైం అంతకుముందు జరిగిన ఫోటోలు అని చెప్పేసి జేసీబీ తోటి పెట్టి ఇసుక రవాణా చేస్తుందని చెప్పేసి అంటే ఇంతకుముందు అక్రమ రవాణా జరుగుతుందని ఇసుక మీద నేనే అబ్జెక్షన్ చేసిన సార్. ఏందనంటే మాకు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి మాకు ఇంతకుముందు 38 ఇల్లులు వచ్చినాయి సార్. అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కొంచెం ఇసుక అవకతవకలు జరిగిందని చెప్పేసి మేము బయటకు వెళ్ళొద్దు, మా గ్రామానికి అభివృద్ధి జరగాలంటే మా ఇసుక క్వారీని మేము కాపాడుకోవాలి. నెక్స్ట్ మేము ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంది సుద్దాల గ్రామ పంచాయతీలో. సో మేము దాని మీద ఫోకస్ చేసి మనము బయటకి ఇసుక పంపించి రేపటి రోజున ఎందుకంటే పేదవాళ్ళని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్ళ కోసం 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఆ 5 లక్షల రూపాయలతోటి మనము తీసుకొచ్చే మెటీరియల్కే ఎక్కువ అసలు ఇంకా దాంట్లో సరిపోవట్లేదు. ఆ విధంగా మనం బయటకు నుంచి కొనుక్కొచ్చుకునే పరిస్థితి లేదని చెప్పేసి దొంగ ఇసుకని ఆపడం, దొంగ ఇసుక అంటే అక్రమ రవాణాని ఆపడం జరిగింది సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వచ్ఛందంగా మాట ఇచ్చిన ప్రకారం నేను అభివృద్ధి చేయడం కోసం అభివృద్ధి పనుల్లో ముందుండి ఒక ఆడపిల్ల ఇంత ఫాస్ట్గా ఇంత తొందరగా ఇన్ని పనులు చేస్తుందన్న ఇంటెన్షన్ తోటి నన్ను భయభ్రాంతులకు గురి చేసి నా మీద ఆరోపణలు అక్రమ రవాణా చేస్తుందని అన్ని ఎక్కడో తీసుకొచ్చిన ఆరోపణలు తీసుకొచ్చి నా మీద రాజకీయ ఒత్తిళ్ళు అనేటివి జరుగుతున్నాయి సార్. ఇక్కడ ఉన్న ఈ వార్డు మెంబర్లు కానీ మా తర్వాత ఇక్కడ ఉన్న లోకల్లో ఉండే వీళ్ళంతా జనాలు కూడా అందరు చూస్తున్నారు సార్ ఇక్కడ జరిగే దౌర్జన్యం ఏంటిది అనేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం నాకు అందరూ కూడా సహకరించి నేను ప్రతిదే కాదు సార్, ఈ పనిలోనే కాదు ప్రతి అభివృద్ధి పనిలో ముందుండాలని చెప్పేసి 5 సంవత్సరాల్లో ఎక్కడ లేని ఎవరు చేయలేని అభివృద్ధి పనులు చేయాలని చెప్పేసి నేను ముందంజలో ఉండాలని ముందడుగు వేసిన సార్. అదేవిధంగా నేను పనులు చేస్తున్నా. కాకపోతే రాజకీయ ఒత్తిళ్ళు అనేవి నా దగ్గర అన్ని విధాలుగా సార్ ప్రతి దాంట్లో ఎలిగేషన్ ప్రతి దాంట్లో హైలైట్ చేసి మాట్లాడడం చేయడం జరుగుతుంది సార్. ఇది నేను చెప్పాలనుకున్నాను సార్. ఓకే సార్, తప్పకుండా.